తెలంగాణ చెప్పనాలి కదా. కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు సార్లు అధికారంలో ఒకసారి ఉండి రాజగోపాల్ రెడ్డి ఎంపీ, ఒకసారి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎంపీ ఏం చేశారు ఎంపీలుగా ఉండి అనేది ప్రశ్న. అదే చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలోని మోడీ మీరు మాట్లాడుతున్నా మీరు మాట్లాడక మీరు మాట్లాడండి. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను తెలంగాణలో నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ. డిహెచ్ఎల్ లెవెల్ కట్టిర్రు, డిఆర్డిఏ లెవెల్ కట్టిర్రు, సిసిఎంబి ఎవరు కట్టిర్రు, యూనివర్సిటీలు అనేక రకాలుగా ఇలా డెవలప్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ప్రభుత్వ రంగ సంస్థలను ఇలా బిఎస్ఎన్ఎల్ నిర్వీర్యం చేసిన పరిస్థితి ఎన్డీఏ గవర్నమెంట్ లో మనం చూసాము. ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు తెగనమ్మిండు మోడీ. ఇలా బ్యాంకింగ్ రంగ వ్యవస్థను నిర్వీర్యం చేసిండు మోడీ. ఇలా ఆనాడు కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను జాతీయం చేసి పల్లె పల్లెకు బ్యాంకులను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఉంటే, ఈయన అధికారంలోకి వచ్చినాక బ్యాంకులను కుదించిన పరిస్థితిని మనం చూసినాము. రాజభరణాలు రద్దు చేసింది. ఇందిరాగాంధీ 20 పాయింట్ కార్యక్రమాలను, ఇందిరమ్మ ఇల్లు, పేదలకు భూమి, అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల్లో ఏం చేసింది తెలంగాణకు మీరు చెప్పండి ఒకసారి. ఎందుకంటే కేవలం వాళ్ళు తెలంగాణను ఓటు బ్యాంక్ రాజకీయాలకే వాడుకుంటున్నారు తప్ప తెలంగాణకు చేసింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. మేము అనేక రకాలుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ ఏదన్నా మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తుంది. ఒక్కసారి మనం నిత్యావసర సరుకుల పరిస్థితి చూస్తే గ్యాస్ 400 ఉన్నది 1200 రూపాయలు అయింది. పెట్రోల్ డీజిల్ 40 రూపాయలు ఉన్నది 100 రూపాయలు 110 రూపాయలు అయింది. అన్ని నిత్యావసర సరుకులు అయితే ఏది ఉద్యోగాలు ఇస్తున్నారు, కోటి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా నల్లధనం తీసుకొచ్చిన స్విస్ బ్యాంక్ నుంచి అని చెప్పింది 2014 ఎన్నికల ముందు ప్రతి జన్ధన్ అకౌంట్ దాని గురించి ఎవరు సుధాకర్ గారు ఇప్పుడు 2014 ముందు చెప్పింది 2019 అయిపోయింది, 2024 వచ్చింది. ఇప్పుడు నల్లధనం మోదీ చేస్తాడా తేడా అని ఎవరు ఆలోచిస్తలేరు. ఇప్పుడు మళ్ళీ మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయితే అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక భయాందోళనలో మాత్రం ప్రజలు ఉన్నారు. చందమేందర్